హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ట్రెండింగ్ ఉన్న ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజైతే మనము పాల్కురికి సోమన కవి గారి గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా వినడానికి? ఈయన వరంగల్ జిల్లా జనగామ తాలూకాలోని పాలకుర్తి గ్రామస్థుడని, రెండవ కాకతీయ ప్రతాపరుద్రునికి సమకాలికుడని, 12-13వ శతాబ్దాల మధ్యవాడని పండితులు నిర్ణయించారు. ఇతడు బహుభాషా పండితుడు. వీరశైవ మతాన్ని వీరావేశంతో వ్యాపింపజేసిన మహాకవి పాల్కురికి సోమన. విమర్శకుల అభిప్రాయం ప్రకారం బ్రాహ్మణ మతానికి వ్యాసుడు ఎలాంటివాడో వీరశైవ మతానికి సోమన అలాంటివాడు. పాల్కురికి సోమన కవితా దృక్పథం గురించి మనము తెలుసుకుందాం. నన్నె చోడుడు దేశి కవితకు అంకురార్పణ చేస్తే దానిని వటవృక్షంగా విస్తరింపజేసిన మహాకవి సోమన. భాషలోను, భావంలోను, రూపంలోను తెనుగుదనాన్ని రంగరించడమే దేశి కవిత్వపు ముఖ్య లక్షణం. సోమన కృతులు. పిడుపర్తి సోమనాథుడు తన పద్య బసవపురాణంలో పాల్కురికి సోమన 21 కృతులను రచించినట్టు